హలో. ఇంకా ఈ వ్లాగ్ ఏమంటే లాస్ట్ వ్లాగ్ కంటిన్యూయేషన్. లాస్ట్ వ్లాగ్లో చాలామంది విష్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఆల్మోస్ట్ అందరికీ రిప్లైస్ ఇచ్చాను. కొందరికి మిస్ అయ్యింది అంటే వారందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఆ రోజు రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత అక్కడ బిల్డర్ దగ్గరికి వెళ్ళాము. సో వాళ్ళ దగ్గర పొజిషన్ లెటర్ తీసేసుకున్నాము. ఇంకా కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, అవి తీసేసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాము. చెప్పాను కదా, ఆంజనేయ స్వామి ఈ టెంపుల్ వచ్చిందంటే హెచ్ఎస్ఆర్ వచ్చినట్టే. ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత వెంటనే ఇద్దరం స్నానం చేసేసాము. దాని తర్వాత ఇవన్నీ ఏంటో తెలియదు కదా మీకు, ఇవన్నీ న్యూ హౌస్లోకి వెళ్ళడానికి ఇవన్నీ తెచ్చుకున్నాము. అదే అండి మా గృహప్రవేశం కోసము ఇవన్నీ తెచ్చుకున్నాము. ఇంకా ఇంట్లో ఉన్న దీపాలు 2.5 months తర్వాత వాష్ చేశాను. గార పట్టేసిపోయాయి, అవి కూడా ఇలా వాష్ చేసి పెట్టేశాను. ఇంకా పొద్దున వెళ్ళేటప్పుడు వాషింగ్ మిషన్ ఆన్ చేసి పెట్టాను అనమాట. సో ఆ క్లోత్స్ అన్ని ఇలా ఆడేసాను. బయట వర్షం పడుతూ ఉంది కదా. ఇంకా లాస్ట్ బ్లాగ్లో చాలామంది అడిగారు కదా, మా శానిటైజర్స్ తీసుకోండి అక్క అనేసి. సో అవి కూడా తీసేసుకున్నాను. ఇంకా సుదర్శన్ వల్ల కొలీగ్ వాళ్ళ ఫాదర్ ఏమంటే సామాన్లు అట్లే తీసుకెళ్ళి న్యూ హౌస్లో పెట్టేసేయచ్చు కదా అంకుల్ అనేసి సుదర్శన్ ఫోన్ చేసి ఆ అంకుల్ని అడిగాడు. ఆ అంకుల్ ఉండేసి అస్సలు అలా పెట్టకూడదు, పాలైనా కనీసం పాలు పొంగించుకోండి, దాని తర్వాత సామాన్లు అంటే లగేజ్ ఇంట్లో ఉన్న అదంతా తీసుకెళ్ళి పెట్టండి అని చెప్పారు. ఇంకా అది కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నాం చూడండి. ఆ రోజే బాగుందంట. ఆ రోజు 10:30కి నైట్ చాలా బాగుందంట. సో అప్పుడు చేసుకోండి అన్నారు. ఇంకా దానికి ఏమేమి కావాలో అవన్నీ కూడా ఆ అంకులే మాకు చెప్పారు. సో సుదర్శన్ అవన్నీ తీసుకొచ్చేసాడనమాట అక్కడికి ఏమేమి కావాలి అనేది. ఇంకొకటి ఏమంటే 7 కల్లా స్టార్ట్ అయిపోయాము. ఇంటికి వచ్చేసరికి 5:45 అయింది. ఇంకా 7కి హడావుడిగా అన్నీ గబగబా రెడీ చేసుకొని 7 కల్లా స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే 8 లోపల ఇంట్లోకి వెళ్ళిపోతే మంచిది అంట. అందుకని దాని తర్వాత ఇంకెప్పుడైనా పాలు పొంగించుకోవచ్చు, ప్రాబ్లం లేదన్నారనమాట. ఏంటో కదా, అంతా హడావుడిగా అయిపోయింది. అస్సలు అనుకోకుండా అవ్వడము ఇదే ఫస్ట్ టైం. అన్నీ కనీసం కొంచెమైనా ఉంటుంది కదా, ఇలా అవుతుంది ఇలా జరుగుతుంది అనేది. ఈసారి ఏందో అసలు ఏమీ తెలియదు, ఏంటో అసలు అలా జరిగిపోతూ ఉంది. ఇంకొకటి చూస్తున్నారు కదా, ఎంత పెద్ద వర్షం అంటే అంత పెద్ద వర్షం పడుతూ ఉంది. తడుచుకుంటానే అన్ని కార్లో పెట్టుకునేసాం ఆ రోజు. వన్ సైడ్ చాలా హ్యాపీగా ఉంది, హౌస్ రిజిస్ట్రేషన్ అయిపోయింది అనేసి. వన్ సైడ్ ఏమంటే టెన్షన్ అనమాట, చాలా ఏం జరుగుతుందో ఏంటో అనేసి. వన్ సైడ్ ఏమంటే ఎవరు లేకుండానే ఇంట్లోకి వెళ్ళిపోతున్నామే అనేసి ఒక బాధ. చెప్పాలంటే గృహప్రవేశం అన్నీ చేయాలి, ఏదో చేస్తారు కదా. సో అదంతా నాకు తెలీదు, ఇంకా ఆ థాట్స్ కూడా లేవు అలా చేసుకోవాలని. జస్ట్ సింపుల్గానే చేసుకుందాము అని అనుకున్నాం. అసలు చేసుకుందాం అనేది కూడా థాట్ లేదు, ఫస్ట్ రిజిస్ట్రేషన్ అవ్వాలి అనుకున్నాం అంతే. కానీ ఇలా ఇంత హడావుడిగా అవుతుంది అనేసి కల్లో కూడా అనుకోలేదు. పదండి అయితే గృహప్రవేశం ఎలా జరిగింది అనేది చూపిస్తాను. సో అపార్ట్మెంట్లోకి ఎంటర్ అయిపోయాము. ఇంకా అక్కడ అందరు చూసారు కదా, అదంతా సెక్యూరిటీ అనమాట వాళ్ళు. సో వాళ్ళ గురించి నేను లాస్ట్లో చెప్తాను మీకు, మర్చిపోకండి. ఇంకా హౌస్కి ఏమంటే వీళ్ళ దగ్గర కలెక్ట్ చేసుకోవాలి. థ్యాంక్ యూ భయ్యా. చూపి బాబా. సో కీ కూడా తీసేసుకున్నాము. ఇంకా కార్ పార్క్ చేసేసి ఇంట్లోకి వెళ్ళిపోవడమే. సో హౌస్ నెంబర్ ఏ బ్లాక్ 806. అవునండి, 8th ఫ్లోర్లో హౌస్ తీసుకున్నాము. ఇంకా ఈ హౌస్ చూడడానికి వచ్చినప్పుడు టెడ్డీ యాపీ వాళ్ళు అక్కడ ఒక ప్లే ఏరియా ఉంది, చూపిస్తాను. అక్కడ చాలాసేపు ఆడుకున్నారు. నేను అనుకుంటా ఉండేదాన్ని, పాపం ఇంత ఇష్టంగా ఆడుకుంటున్నారు, ఇక్కడ మనకి హౌస్ దొరుకుతుందో లేదో కదా అలా అనిపిస్తూ ఉండింది. అప్పుడు మేము ఏ హౌస్ చూడడానికి వెళ్ళినా కానీ ప్లే ఏరియా ఉంటుంది కదా పిల్లలకి, అక్కడికి వెళ్ళి ఆడుకుంటూ ఉంటారు. సో వాళ్ళకి నచ్చేస్తూ ఉండేదన్నమాట ఆ హౌస్. అలా ఈ హౌస్ మందేనా అని అడుగుతూ ఉండేవాళ్ళు. లాస్ట్కి మాకు ఏ హౌస్ ఫిక్స్ అవుతుందో కూడా తెలిసేది కాదు అప్పుడు. సో కార్ పార్క్ చేసేసుకున్నాము. దాని తర్వాత ఇంకా లిఫ్ట్ కోసం చూస్తున్నాడు సుదర్శన్. ఫస్ట్ టైం లిఫ్ట్ ఎక్కి, అంటే పార్కింగ్లో నుండి లిఫ్ట్ ఎక్కి వెళ్ళడము. యాక్చువల్గా ఫ్రంట్ నుండి ఇంకొక వే ఉంటుందన్నమాట, అప్పుడంతా ఆ వేలో వచ్చేవాళ్ళము. సో ఫస్ట్ టైం ఇక్కడ నుండి లిఫ్ట్లో వెళ్ళడము. నన్ను సుదర్శన్ని చూస్తుంటే పిచ్చోళ్ళంలాగే ఉన్నాం కదా,
అది అక్కడ అదే చెప్పి నవ్వుతున్నాను. నిజం అండి, అసలు ఏం చేస్తున్నాం, ఏం జరుగుతూ ఉంది ఏమీ తెలియదు. అసలు ఏమీ తెలియకుండానే అన్నీ జరిగిపోతున్నాయి. ఇంకా అంకుల్ చెప్పారు ఎలా చేయాలి, ఏం పెట్టాలి డోర్ దగ్గర. సో అలానే అని చేసుకుంటున్నాము. 7కి స్టార్ట్ అయ్యాం కదా ఇంటి దగ్గర, 8:05 కల్లా ఇంట్లోకి వెళ్ళిపోవాలంట. వర్షం పడతా ఉంది, ట్రాఫిక్ కూడా ఉండింది. వెళ్ళగలుగుతామా లేదా, రీచ్ అవుతామా లేదా, అదొక టెన్షన్ ఉండింది. ఇంకా ఎట్లాగో రీచ్ అయిపోయాం. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 15 మినిట్స్ టైం ఉండిందనమాట. ఆ 15 మినిట్స్లో మనం ఇంట్లోకి వెళ్ళిపోవాలి. అప్పటికి ఏది మర్చిపోకుండా అన్నీ తెచ్చుకున్నాము. ఇంకా ఈ బౌల్స్ ఏమంటే అప్పుడు యాపీ కోసము టెడ్డీ కోసం నేను కస్టమైజ్ చేసి తెప్పించుకున్నాను కదా. సో అవన్నమాట. ఒక దాంట్లో యాపీ ఉంది, ఒక దాంట్లో టెడ్డీ ఉంది. ఆ బౌల్స్ యూజ్ చేయాలి అనిపించింది. అందుకే ఒక దాంట్లో పసుపు పెట్టాను, ఒక దాంట్లో కుంకుమ పెట్టాను. యాక్చువల్లీ June 15th ఆ రోజు బాగుందంట గృహప్రవేశంకి. కానీ చాలా లాంగ్ అయిపోతుంది కదా, పిల్లలు పాపం వెయిట్ చేస్తుంటారు మా కోసం. ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంకా అంకుల్కి అడిగాడు సుదర్శన్ ఫోన్ చేసి, లేదు మీరు జస్ట్ పాలు పొంగించుకొనైనా కనీసం ఇంట్లోకి వెళ్ళి మళ్ళీ తర్వాత లగేజ్ అంతా షిఫ్ట్ చేసుకోండి, ప్రాబ్లం ఉండదు అన్నారు. ఇంకా పాలు పొంగించుకోవడానికైతే ఏముందిలే అనేసి ఇంకా ఆ రోజే చేసుకుంటూనేస్తున్నాము. యాక్చువల్లీ మండే అయితే సాటర్డే సండే కుమార్కి ఫోన్ చేసి అమ్మని, మోహనాని, లక్ష్మిని వాళ్ళందరినీ తీసుకొచ్చేయమని చెప్దాము అలా అనుకున్నాము. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత క్వారంటైన్లో పెడతారు అన్నారు. చాలా స్ట్రిక్ట్ అయిపోయింది యాక్చువల్గా మేము బెంగళూరుకి వెళ్ళిన తర్వాత. ఇంకా అప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చి స్ట్రక్ అయిపోతే ఎలా అలా అవన్నీ ఆలోచించుకొని ఇంకా ఏం చెప్పలేదన్నమాట వాళ్ళని, ఎవరిని రమ్మని చెప్పి. సో ఏది రాసి పెడితే అదే జరుగుతుంది అంటారు కదా. సో మాకు ఇలా రాసి పెట్టింది, ఇలాగే జరుగుతూ ఉంది అనుకుంటా ఉండి చేసేసుకున్నాము. దేవుడి పట్టం తీసుకెళ్ళాలి లోపలికి. ఏదో మాకు తెలిసినవి కొన్ని, ఇంకా అంకుల్ చెప్పినవి కొన్ని, అవన్నీ చేసుకొని ఇంట్లోకి అడుగు పెడుతున్నాము. మేము 3 రెంట్ హౌసెస్ చేంజ్ అయ్యామని చెప్పాం కదా బెంగళూరులో. అప్పుడైతే పాలు పొంగించడం అంటే చాలా గ్రాండ్గా చేసుకున్నాము. ఆంటీ వాళ్ళు అందరు ఉన్నారు. లాస్ట్కి ఇలా ఒక ఓన్ హౌస్ తీసుకున్నాము. ఇప్పుడేమో ఇలా జరుగుతూ ఉంది. ఇంకా జస్ట్ మా మెమరీ కోసము మళ్ళీ ఇలా వీడియో తీసుకుంటున్నాను. ఎవరు లేరు కదా షూట్ చేయడానికి. అందరి బ్లెస్సింగ్స్తో ఇక్కడి వరకు వచ్చాము. మళ్ళీ బ్లెస్ చేస్తారు అనుకుంటున్నాను. కొత్త ఇంట్లో అడుగు పెట్టాం కదా. ఇంకా ఇంట్లోకి వచ్చేసరికి లైట్స్, ఫ్యాన్స్ ఏమీ లేవు, అన్నీ మనమే పెట్టుకోవాలి. అవి ఆన్ అవుతాయి అంటనా. ఆ రోజు కోసం 2 LED బల్బ్స్ తెచ్చుకున్నాము, అవే పెట్టుకున్నాము. ఇంకా ఇంట్లోకి వచ్చేసాము. దేవుడిని ఎటు సైడ్ పెట్టాలి, దీపం పెట్టాలి కదా. సో అది చూసుకుంటున్నాడు ఫోన్లో, ఎటు సైడ్ అయితే మంచిది అని. ఏంటో కదా, అందరూ ఉన్నా ఎవరు లేకుండా చేసేసింది ఈ లాక్డౌన్ మాకు. వ్లాగ్ చూస్తూ ఉండండి, హౌస్ అంతా క్లియర్గా చూపిస్తాను. ఇంట్లోకి అసలు ముందు అడుగు పెట్టగానే పసుపు నీళ్ళు చల్లమని చెప్పారంట. యాక్చువల్లీ మర్చిపోయాము, ఫస్టే చల్లాలి. తర్వాత గుర్తు వచ్చింది, ఇంకా అప్పుడు పసుపు నీళ్ళన్నీ ఇంట్లో అంతా అలా చల్లాను. ఇంకా ఇంట్లోకి వెళ్ళేటప్పుడు పప్పు, ఉప్పు, పప్పులు ఇంకా ఏదో పెట్టాలంటారు కదా. సో అవన్నీ చెప్పారంట అంకుల్. ఇంకా 5 టైప్స్ ఆఫ్ పప్పులు తీసుకొచ్చారు సుదర్శన్. ఇంకా అవి అలా అక్కడ పెట్టుకుంటున్నాము. ఇంకా మా దగ్గర ఇండక్షన్ స్టవ్ ఉంది. ఇండక్షన్ స్టవ్ ఏమంటే మేము 3 హౌసెస్లో వెళ్ళాం కదా, ఆ హౌసెస్కి వెళ్ళినప్పుడు అంతా పాలు పొంగించుకునే కదా వెళ్తాము. అప్పుడంతా ఈ ఇండక్షన్ స్టవ్వే అనమాట యూజ్ చేసేది. అందుకే అది గుర్తుగా తెచ్చుకున్నాము ఇక్కడికి కూడా పాలు పొంగించుకుందాము అని. ఇంకా పాలు పొంగించేటప్పుడు ఆంటీ ఏమంటే ఆ గోడకి, స్టవ్కి, ఇంకా ఈ గిన్నెకి పసుపు కుంకుమ పెడతారు. అది గుర్తున్నాయి నాకు. ఇవన్నీ చేస్తుంటే నాకు లక్ష్మి, మోహన వీళ్ళే గుర్తొస్తున్నారు.
ఇవన్నీ నాకు లక్ష్మీ మొన్ననే హెల్ప్ చేస్తూ ఉండేవాళ్ళు. ఈసారి నేను ఒక్కదాన్నే చేసుకుంటున్నాను అన్నీ. అంటే నార్మల్గా దేవుడికి రోజు ఇంట్లో దీపం పెట్టడము, పూజ చేసుకోవడము అది వేరు కదా. ఇట్లా ఇంట్లోకి వెళ్ళినప్పుడు పూజ చేయడము వేరు కదా. సో దాని గురించి చెప్తున్నాను. అప్పటికి పాపం సుదర్శన్ చాలా హెల్ప్ చేస్తున్నాడు. ఆ అంకుల్ని కనుక్కొని అన్నీ చేసుకుంటున్నాము. అయినా కానీ ఎక్కడో అందరు ఉంటే బాగుండే అనిపిస్తూ ఉండింది. ఇంకా ఫస్ట్ 2 హౌసెస్ చేంజ్ అయ్యాం కదా రెంట్కి. ఆ హౌసెస్లో ఆంటీయే దీపం పెట్టడము, ఆంటీయే పాలు పొంగించడం అన్నీ ఆంటీ చేస్తారు. బట్ లాస్ట్ హౌస్ ఉంది కదా, ఆ హౌస్లో నేనే దీపం పెట్టాను, పాలు పొంగించుకున్నాను మోహన హెల్ప్తో. అప్పుడేమంటే ఆంటీకి హెల్త్ బాగాలేదు, బట్ వచ్చున్నారు ఆంటీ, గమ్ముగా కూర్చున్నారు. ఇంకా మేమే అన్నీ చేసుకున్నాము. సో అలా నాకు కొంచెం అలవాటైందనమాట. కనీసం టెడ్డీ హ్యాపీ ఉన్నా కానీ బాగుండేది, కొంచెం గోలగోలగా ఉండేది. మేము ఇద్దరమే అయిపోయాము. ఏదైనా మాట్లాడాలి అనుకుంటే రీసౌండ్ వస్తూ ఉండింది. లైఫ్ ఇద్దరమే స్టార్ట్ చేసాము అనుకోకుండా. సో ఇది కూడా మేమిద్దరమే చేసుకుంటాము గృహప్రవేశం అని అస్సలు అనుకోలేదు. నాకైతే చాలా డల్గా అనిపించింది, అసలు ఏం నచ్చలేదు అసలు. బట్ సుదర్శన్ ఏమంటే నేను డల్గా ఉండేసరికి సుదర్శన్ కూడా డల్గా ఉంటే బాగుంటుందని కొంచెం యాక్టివ్గా ఉన్నాడు. సుదర్శన్ వల్ల నాకు కొంచెం మంచిగా అనిపించింది అప్పుడు. ఇంకా ఇక్కడ దీపం పెట్టేశాము. ఇంకా స్టవ్ దగ్గరికి వెళ్ళి హారతి ఇవ్వాలి కదా, అందుకే అక్కడికి వెళ్ళి హారతి ఇచ్చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చేసాము. ఇంకొకటి, ఇక్కడ నేను ఎల్లో డ్రెస్ వేసుకున్నాను, సుదర్శన్ కూడా ఎల్లో షర్ట్ వేసుకున్నాడు కదా. యాక్చువల్గా అస్సలు చెప్పుకోలేదు, మేము టెన్షన్లో రెడీ అయ్యాము. నా పార్టీకి నేను, సుదర్శన్ పార్టీకి సుదర్శన్. ఇంకా అంతా అయిపోయిన తర్వాత కొంచెంసేపు అలా కూర్చున్నాము. అప్పుడు అనుకున్నాము అనమాట, హే బుజ్జు మన ఇద్దరం మ్యాచింగ్ అనేసి. అప్పటి వరకు హడావుడిగా ఉన్నాము, ఎవరి పనిలో వాళ్ళు ఉన్నాము, అస్సలు అబ్జర్వ్ చేసుకోలేదన్నమాట ఇద్దరం సేమ్ వేసుకుంటాము అనేది కూడా. ఇప్పటి వరకు ఇంత జరిగింది కదా, ఫైనలీ గృహప్రవేశం కూడా అయిపోయింది, దీపం పెట్టేసాము, పాలు పొంగిచ్చేసాము, అంతా జరిగిపోయింది కదా. బట్ ఈ రోజులో నాకు ఏది నచ్చింది అంటే మేమిద్దరం మ్యాచింగ్ వేసుకున్నాం కదా, అది చాలా నచ్చింది. మర్చిపోలేను నేను నిజంగా. నాకు మ్యాచింగ్ వేసుకోవాలంటే చాలా ఇష్టము. అప్పుడప్పుడు నేను వేసుకున్నప్పుడు బాబా నువ్వు కూడా అది వేసుకో అట్లా చెప్తాను, కానీ కొన్నిసార్లు అనుకోకుండా వేసుకుంటూ ఉంటాము. అలాంటప్పుడు కావాలని గొడవ పెట్టుకుంటాను, కావాలని నేను వేసుకుంది నువ్వు వేసుకున్నావు కలర్ అనేసి అలా గొడవ పెట్టుకుంటూ ఉంటాము. బట్ ఈసారి చాలా నచ్చింది నాకెందుకో. ఇంకా ఇక్కడ ఇంట్లోకి బనశంకరి అమ్మవారి ఫోటో కూడా తెచ్చుకోవాలి అనుకున్నాను. బట్ అంకుల్ ఏమంటే వినాయకుడు, లక్ష్మీదేవి, సో ఈ దేవుళ్ళు మాత్రమే తీసుకొని వెళ్ళాలి ఇంట్లోకి అన్నారు. సో ఎలాగో మళ్ళీ తెచ్చుకోవచ్చులే అనేసి ఇంకా తీసుకురాలేదన్నమాట. కానీ దండం పెట్టుకుంటూ అన్ని దేవుళ్ళని మొక్కుకునేసాను. సో దీపం పెట్టేసుకున్నాం, ఇంకా పాలు పొంగించుకోవాలి కదా, అందుకే ఇక్కడికి సుదర్శన్ కర్పూరం ముట్టించుకొని వచ్చాడు. ఎందుకు అంటే ఫస్ట్ ఇలా మంట పైన పాలు పొంగించుకుంటే చాలా మంచిదంట ఇంట్లో. కానీ మేము కరెంట్ స్టవ్ మీద పెట్టుకుంటున్నాం కదా, అందుకని ఇలా సుదర్శన్కి ఐడియా వచ్చింది. సో ఫస్ట్ దీనిపైన పెట్టేసి మళ్ళీ స్టవ్ మీద పెట్టుకుంటున్నాను. ఇంకా ఇక్కడ చూసారా, స్టవ్కి అటు సైడ్ ఒక ప్లేట్, ఇటు సైడ్ ఒక ప్లేట్ ఉంది. ఒక ప్లేట్లో వచ్చి టెడ్డీని పెట్టుకున్నాను, ఇంకొక ప్లేట్లో యాపీ ఉంది. సో ఆ ప్లేట్స్ తెచ్చి పెట్టుకున్నాను. ఇంకా పాలు పెట్టేశాము, మిల్క్ మోడ్లో పెట్టేశాము. చాలాసేపు అవుతా ఉంది, అస్సలు పొంగడం లేదు. సరే టచ్ చేసి చూసాము, చల్లగానే ఉన్నాయి పాలు, అసలు వేడే కాలేదు. ఏమైందబ్బా దీనికి అనుకున్నాము. ఎందుకో నాకు ఇంటి దగ్గర నుండి ఇండక్షన్ స్టవ్ తీసుకొస్తుంటేనే నాకు డౌట్గా ఉండింది, ఇంత నీట్గా ఉంది ఉంటబ్బా ఇండక్షన్ స్టవ్, నేను ఇంత నీట్గా మరీ ఉండదే. అంటే నేను జస్ట్ పాలు పొంగిస్తారు కదా, దాని తర్వాత జస్ట్ అలా తుడిచిపెట్టేస్తాను అంతే, కానీ ఇంత నీట్గా ఉండదు. అప్పుడే డౌట్ వచ్చింది నాకు. లాస్ట్ టైం పాలు పొంగించినప్పుడు మా అత్తయ్య ఏమైనా దీన్ని బాగా అలా వాష్ చేశారేమో అనేసి డౌట్ వచ్చింది. ఇంకా ఇలా కరెంట్ స్టవ్స్ అన్నీ వాష్ చేయకూడదు కదా, వాష్ చేస్తే దాంట్లో వాటర్ వెళ్ళిపోయి ఉంటాయి. సో అప్పుడు మా ఇద్దరికి డౌట్ వచ్చింది.
అంటే ఆన్ చేస్తే ఆన్ అవుతా ఉంది, అంత బాగానే ఉంది, బట్ వేడి అవ్వట్లేదు, పొంగట్లేదు. ఇంకా అప్పుడు ఇలా కాదు, మళ్ళీ టైం అయిపోతుంది అనేసి నేను సుదర్శన్ మళ్ళీ బయటికి స్టార్ట్ అయ్యాం. అంటే షాప్కి వెళ్ళాము. అప్పుడు టైం 9-10 అనుకుంటాను. సో ఆ టైంలో అసలు షాప్స్ ఉంటాయో లేవో కూడా తెలియదు, లాక్డౌన్ కదా. ఇంకా అయినా ఒక షాప్ మాకోసమే ఉన్నట్టు ఉండిందనమాట. ఇంకా ఆ షాప్కి వెళ్ళి ఇలాంటి స్టవ్ ఒకటి తీసుకున్నాము. యాక్చువల్లీ ఇండక్షన్ స్టవ్ గురించి అడిగాము, చాలా కాస్ట్ చెప్పాడు. ఇంకా నాకెందుకు ఐడియా వచ్చింది, ఈ సిలిండర్ ఉన్న స్టవ్ అయితే బెస్ట్ కదా, అప్పుడు మంట కూడా వస్తుంది, అవన్నీ గుర్తుకొచ్చేసాయి. ఇంకా ఫైనల్లీ ఇది తీసుకున్నాము. సో అలా అది తీసుకున్నాము. అసలే టెన్షన్స్లో ఉంటే ఇదొక టెన్షన్ అనమాట మాకు. ఇంకా ఇండక్షన్ స్టవ్ పక్కన పెట్టేశాను. దాన్ని చూస్తుంటే నవ్వాలో ఏడవలో అర్థం కాలేదు ఆ టైంలో. ఇంకా అది పక్కన పెట్టేసి మళ్ళీ ఈ స్టవ్ తీసుకొచ్చి ఇంకా ఇది పెట్టుకుంటున్నాము. ఇంకా మళ్ళీ దీనికి పసుపు కుంకుమ పెట్టాలి కదా, మళ్ళీ పెట్టుకుంటున్నాం. అంటే 10:30కి యాక్చువల్గా పాలు పొంగించమన్నాడు అంకుల్, బట్ 8 లోపల ఇంట్లోకి వెళ్ళిపోతే మంచిది అన్నారు. ఇంకా 8 లోపల వన్స్ ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఎప్పుడైనా ఏమైనా చేసుకోవచ్చు, అంత శుభమే అన్నారు. అలా అయినా ఎందుకో వెంటనే చేసేసుకుందాము అనుకుంటా ఉంటే ఇలాంటివన్నీ వచ్చాయి మాకు. అక్కడ షాప్లో అతను ఈజీగా ఎట్లా ఆన్ చేయాలి, ఎలా ఆఫ్ చేయాలి అని చూపించేశాడు, ఆటోమేటిక్ అన్నాడు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అలా తిప్పితే అసలు అది ఆన్ కాలేదు, మళ్ళీ టెన్షన్ వేసింది. ఈసారి వెళ్ళామంటే ఒక్క షాప్ కూడా ఉండదు, మనకి ఎలా రాసి ఉంటుంది, ఎన్ని టెన్షన్లు అంటే అన్ని టెన్షన్ అనమాట ఆ టైంలో. సుదర్శన్ కూడా ట్రై చేస్తున్నారు, రాలేదు. ఇంకా మళ్ళీ ఆ గిన్నెని కింద పెట్టి మళ్ళీ స్టార్ట్ చేసాము, అస్సలు రాలేదు. ఇంకా ఇలా కాదు అనేసి మ్యాచ్ బాక్స్ తెచ్చుకున్నాము. ఇంకా మ్యాచ్ బాక్స్తో ఆన్ చేసుకుంటున్నాము. ఇంకొకటి ఏమంటే ఆ టైంలో నాకు ఆటోమేటిక్ అనేది గుర్తుంది, కానీ ఆటోమేటిక్ పని చేయకపోతే మ్యాచ్ బాక్స్తో కూడా ఆన్ చేసుకోవచ్చు అనేది అస్సలు థాటే లేదు. సడన్గా సుదర్శన్ చెప్తే అవునా మరి ఆటోమేటిక్గా పక్కన పెట్టు బాబా, ఫస్ట్ మ్యాచ్ బాక్స్తో ఆన్ చేసుకుందాము అని చెప్పాను. ఇంకా అప్పుడు ఇంకా పాల్గిన్న పైన పెట్టేశాము, స్టవ్ మీద పెట్టేశాము. ఈ వ్లాగ్ చూస్తుంటే మీ అందరికీ నవ్వు వస్తుందో లేక పాపం వేస్తుందో నాకు అర్థం కాలేదు. నాకు మాత్రం వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటే ఒక పక్క నవ్వు వస్తూ ఉంది, ఒక పక్క మా టెన్షన్స్ పాపం కదా అనిపిస్తూ ఉంది. ఇంకా పాలు పొంగేటప్పుడే కదా మెయిన్ బాగుంటుంది. అందుకే సుదర్శన్ ఫోన్ నుండి దగ్గరగా తీసుకో బాబ్బా అని చెప్పాను వీడియో, అందుకే తీస్తున్నాడు. చూస్తున్నారా, ఫైనల్లీ పాలు పొంగిపోయాయి, అమ్మయ్యా అనిపించింది. దాని తర్వాత ఇంకా ఏమి లేవు కదా చేయాల్సినవి. అబ్బబ్బబ్బబ్బా ఎన్ని టెన్షన్స్ ఉంటాయో కదా ఒక హౌస్ కొనాలంటే. ఓ మై గాడ్, దేవుడు చూపిస్తున్నాడు, ఊరికే వచ్చేస్తుంది ఆశ నీకు హౌస్ అన్నట్టుగా ఉంది నాకు. ఇంకా సుదర్శన్ ఏమంటే ఇంట్లో కావాల్సినవన్నీ తెచ్చాడు కదా, అలాంటప్పుడు ఈ స్మాల్ గ్లాసెస్ కూడా గుర్తుగా తెచ్చాడు, టీ గ్లాసెస్. యాక్చువల్గా నేను టీ కప్స్ పెట్టుకొచ్చుకుందాం ఇంటి దగ్గర నుండి అనుకున్నాం, అంటే రోజు నేను సుదర్శన్ టీ తాగుతాం కదా అవి, బట్ ఈ గ్లాసెస్ తెచ్చానులే బుజ్జు అన్నాడు. అందుకే ఇంకా ఈ గ్లాసెస్లో టీ కాదు జస్ట్ మిల్క్ తాగుతున్నాము. చెప్పాను కదా టైం ఏమంటే 9:30, 9:45 ఆ టైంలో ఇంకా టీ తాగాలనిపించలేదు. ఇంకా ఫార్మాలిటీ కోసం మిల్క్ అయినా తాగుదాము అనిపించింది. యాక్చువల్లీ టీ కూడా పెట్టుకుందామని టీ పౌడర్ అవి కూడా తెచ్చుకున్నాను, బట్ టీ పెట్టుకోలేదు. ఇంకా మిల్క్ తాగేద్దాం అనిపించింది. ఆ కప్స్లో కూడా టెడ్డీ ఫోటో ఇంకా హ్యాపీ ఫోటో ఉన్నాయి. ఇంకా దాంట్లోనే ఆ గ్లాసెస్ పెట్టుకొని వచ్చాను. ఇంకా అంతా అయిపోయింది కదా, ఇంకా టెడ్డీ వాళ్ళకి ఫోన్ చేద్దాము, ఆంటీకి, మోహనాకి అందరికీ వీడియో కాల్ చేద్దాము అనుకున్నాము. సో ఇక నేను అదే చేస్తున్నాను, వీడియో కాల్ చేశాను, మోహనాకి చూపిస్తున్నాను ఇలా పాలు పొంగించామనేసి. ఆంటీకి ఆల్రెడీ చూపించేశారు సుదర్శన్, ఇంకా టెడ్డీకి, హ్యాపీకి వీళ్ళందరికీ చూపించుకుంటున్నాను. ఇంకా ఆ రోజైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తిన్నాం అంతే, ఇప్పటి వరకు ఏమీ తినలేదు మేము. సుదర్శన్ ఏమంటే బిర్యానీ జోన్ నుండి వెజ్ బిర్యానీ, పన్నీర్ బిర్యానీ అవి తెప్పించాడు. ఇంకా వాటర్ బాటిల్లో వాటర్ చూస్తున్నారా, కొద్దిగా ఉన్నాయి కదా, ఆ కొద్దిగా ఉన్నాయి, మర్చిపోయాను ఇంకొక బాటిల్ తెచ్చుకోవడము. ఇంకా బయట నుండి తెచ్చుకోవడం కూడా మర్చిపోయాము. ఇంకా ఆ టైంలో వాటర్ బాటిల్ షాప్ కూడా ఏది ఉండదు. సరే దీంతోనే అడ్జస్ట్ అయిపోదాము అనుకున్నాము.
బట్ సుదర్శన్ ఏమంటే ఎలా బుజ్జు అడ్జస్ట్ అవ్వడం, కిందకి వెళ్ళి చూస్తానులే ఎవరి దగ్గరైనా దొరుకుతాయేమో వాటర్ అన్నాడు. సరే అనేసి కిందకి వెళ్ళాడు వాటర్ కోసము. అప్పుడేమంటే నేను ఈ వ్లాగ్ ఫస్ట్లో చెప్పాను కదా సెక్యూరిటీ వాళ్ళు చూడండి, మళ్ళీ చెప్తాను లాస్ట్లో అనేసి. సో వాళ్ళ గురించే చెప్తున్నాను. యాక్చువల్లీ ఇలా గృహప్రవేశం చేస్తున్నప్పుడు నలుగురికి అన్నం పెడితే చాలా మంచిదంట కదా. ఇంకా సుదర్శన్ వాటర్ కోసం వెళ్ళినప్పుడు అది గుర్తుకొచ్చిందంట. అప్పుడు ఇంకా సెక్యూరిటీ వాళ్ళందరినీ పిలిచి నేను ఆర్డర్ చేస్తాను మీ అందరికీ అనేసి అన్నాడంట. ఇంకా అప్పుడేమంటే వాళ్ళు సార్ నైట్ డ్యూటీ వేరే వాళ్ళు, మేము డే డ్యూటీ ఇప్పుడు వెళ్ళిపోతాం మేము కొంతసేపట్లో అన్నారంట. ఇంకా అప్పుడు అక్కడ 6 మెంబర్స్ ఉంటే ఇంకా వాళ్ళకే మనీ ఇచ్చేసి సో మీరే ఆర్డర్ చేసుకోండి అని చెప్పాడంట. అప్పుడు వాళ్ళందరూ మా సుదర్శన్తో ఏమన్నారో తెలుసా, ఈ బిల్డింగ్లో ఇంతమంది ఓనర్స్ ఉన్నారు, ఒక్క ఓనర్ కూడా మాకు ఇలా మనీ ఇచ్చి అన్నం తినమని చెప్పలేదు సార్ అన్నారంట. ఇంకా అది విని మా సుదర్శన్కి కడుపు నిండిపోయింది పాపం, చాలా హ్యాపీ వేసింది, వచ్చి నాతో షేర్ చేసుకున్నాడు. మనకి ఉన్నా లేకపోయినా పక్కన వాళ్ళకి పెట్టాలి అనేది నేను మాత్రం సుదర్శన్ దగ్గరే నేర్చుకున్నాను. సో పదండి హౌస్ అంతా చూపిస్తానని చెప్పాను కదా, చూపిస్తున్నాను. సో చూసారు కదా మెయిన్ డోర్. సో అక్కడ ఎంటర్ అయితే ఇదంతా ఫ్రంట్ అంతా హాల్ అనమాట. ఇంకా హాల్ నుండి ఇటు సైడ్కి వస్తే ఇదంతా కిచెన్. ఆ కిచెన్కి అటు సైడ్ ఒక డోర్ ఉంది. సో ఆ డోర్ అది యూటిలిటీ. ఇంకా ఇక్కడ ఒక షింక్ ఉంటుంది. ఇంకా ఇది వచ్చి బాత్రూమ్, ఇది ఒక బెడ్రూమ్, ఇది వచ్చి చిల్డ్రన్స్ బెడ్రూమ్. సో ఇది వచ్చి మాస్టర్ బెడ్రూమ్. ఇంకా మాస్టర్ బెడ్రూమ్లో నుండి అటాచ్డ్ బాత్రూమ్ ఒకటి. ఇంకా ఇక్కడ ఏమంటే బాల్కనీ ఉంటుంది. ఆ రూమ్స్లో అంతా ఏం లైట్స్ లేవు, అందుకే మీకు అలా చూపించేస్తున్నాను అంతే. ఇంకా ఇక్కడ నుండి హాల్లో నుండి బయటికి వస్తే కూడా ఇక్కడ కూడా ఇంకొక బాల్కనీ ఉంది, చూపిస్తాను. సుదర్శన్ ఓపెన్ చేస్తున్నాడు. సో అర్థమైంది కదా మీ అందరికీ, 2 BHK హౌస్ అనమాట ఇది. ఇంకా ఈ బాల్కనీ నుండి ఇలా బయటికి వస్తే ఇలా ఉంటుంది వ్యూ అంతా. సో అంతే, మీ అందరికి కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఏమైనా కొత్తగా వ్యూ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి దట్ నా ఫర్దర్ నోటిఫికేషన్ని చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.